అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరుగుతున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఆమెను అధికార లాంఛనాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరులో వెలిసిన మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగాను హాజరు కావడం తన అదృష్టమన్నారు. ఆ అమ్మవారి దయ వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అమ్మవారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ పాలన నడుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం రావాలని గిరిజన ప్రాంత ప్రజలతో సహా రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని తాను అమ్మవారికి మొక్కుకున్నానని, తన కోరిక అమ్మవారు తీర్చారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని, 3 రోజుల పాటు అమ్మవారి పండుగను రాష్ట్ర గిరిజన జాతరగా నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్, పాడేరు నియోజకవర్గం ఇన్ఛార్జి గిడ్డి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పాడేరు మోదకొండమ్మ తల్లి రాష్ట్ర పండుగగా ఉన్నటువంటి మా ఈ గిరిజన జాతరకి ఈరోజు ఇక్కడ నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి, పైగా గిరిజన శాఖ మంత్రిగా ఉండి ఆ తల్లి దర్శనానికి రావడం నిజంగా నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ గిరిజనులందరూ కూడా లక్షలాది మంది వచ్చి ఆ అమ్మను దర్శించుకొని అమ్మకి పసుపు కుంకాలు ఇస్తే చాలు ఆ తల్లి దీవెనలు అందుతాయని ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి అధికారులు గాని, అలాగే ప్రజలు గాని, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అరకు పాడేరు చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులందరూ లక్షలాది మంది వచ్చి అమ్మను దర్శించుకోవడం, అమ్మ కరుణా కటాక్షాలు అందరూ పొందడం నిజంగా చాలా సంతోషం. ఆ తల్లి దయ వల్లనే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు, నేను ఇక్కడ మన అరకు పార్లమెంట్ కి ఇన్ఛార్జిగా ఉండేటప్పుడు వచ్చిన ప్రతిసారి అమ్మని కోరుకున్నది ఒకటే, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, రాష్ట్రంలో ప్రజలందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి వస్తేనే ఈ రోజు రాష్ట్రంలో అన్ని పథకాలు సక్రమంగా జరుగుతాయని ఆ రోజు నుంచి మొక్కుకుంటూ వచ్చాం. ఈ రోజు మొక్కులు తీర్చుకోవడానికే వచ్చాను నేను. ఆ తల్లి దయ వల్ల అందరం ప్రశాంతంగా ఉన్నాం, అందరం క్షేమంగా ఉన్నాం. రాష్ట్రంలో సంక్షేమ పాలన జరుగుతుంది కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా ప్రశాంతంగా ఉండి వాళ్ళు ఎవరెవరు ఏ కోరికలు కోరుకుంటారో అందరికీ ఆ కోరికలు తీర్చి అందరినీ ఆ తల్లి చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకోవడం జరిగింది.